వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం పార్కిన్సన్ డిసీజ్ ఎందుకు వస్తుంది, ఇది ఎవరిలో వస్తుంది, ఇది రాకుండా మనం నివారణ ఉపాయాలు ఏమైనా ఉన్నాయా, తగు జాగ్రత్తలు రాకుండా మనం మంచి జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని బారిన పడకుండా మనం తప్పించుకోవచ్చు అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పార్కిన్సన్ అనేటువంటిది ఒక నాడీ సంబంధమైనటువంటి వ్యాధి. మెదడులో డోపామిన్ అనేటువంటి రసాయనం తగ్గిపోవటం వల్ల శరీరం దాని యొక్క కదలికల మీద నియంత్రణ శక్తి అనేటువంటిది కోల్పోతుంది. దీని యొక్క లక్షణాలు ఏంటంటే చెయ్యి కానీ కాలు కానీ బాగా వణకడం, అలాగే కదలిక తగ్గడం, తర్వాత మజిల్స్ నడుస్తూ ఉంటే స్టిప్ అయిపోవడం, తర్వాత నడటంలో చాలా ఇబ్బంది, అలాగే నడుస్తున్నప్పుడు వంగి నడవటం అనేటువంటి దీని యొక్క లక్షణాలు. ఇవి రావడానికి కారణాలు ఏంటంటే మనం ఎక్కువగా స్ట్రెస్ గురి అవ్వటం, తర్వాత జెనెటిక్ మన తాత ముత్తాతలు లేదా మన ఫాదర్కి వంశపారంపర్యంగా రావడానికి కూడా దీనికి కొంతవరకు ఛాన్స్ ఉంది. అలాగే 60 years వయసు పైబడిన వారిలో కూడా ఇది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం టాక్సిన్స్ సంబంధించినటువంటి లైక్ పెస్టిసైడ్స్, తర్వాత కెమికల్స్, ఇవన్నీ కూడా పంటలకి ఎక్కువగా కొట్టడం మూలంగా, అంటే సింథటిక్ పైరెథ్రాయిడ్స్ ఎక్కువగా మనకి కాయగూరల పైన పండ్ల పైన ఎక్కువగా పిచికారీ చేయడం మూలంగా ఈ టాక్సిన్స్ అనేటువంటి మన శరీరంలో బాగా పెరిగిపోతాయి. దీని మూలంగా కూడా ఈ డోపామిన్ అనేటువంటిది దానికి నష్టం కలిగిస్తాయి అన్నమాట. ఈ కెమికల్స్ అనేటువంటివి ఇది ఒక కారణం. ప్రస్తుత సమాజంలో జీవనశైలి కూడా కరెక్ట్గా లేదు. ఎందుకంటే అర్ధరాత్రి తినడం, తర్వాత ఒక సరైనటువంటి క్రమబద్ధమైనటువంటి లైఫ్ లేకపోవడం మూలంగా కూడా ఇది రావడానికి చాలా వరకు ఛాన్స్ ఉంది. దీని నివారణ మార్గాలు ఏంటి అంటే మనం ఇందులో బ్రహ్మాండంగా పనిచేసేది ఒకటి ఉంది. దీన్ని మనం తెలుగులో అయితే దూలగొండ గింజలు అంటాం, సాంస్క్రిట్లో కప్పికొచ్చు అంటాం దాన్ని. ఈ దూలగొండ గింజలు 2 రకాలు ఉంటాయి, ఒకటి తెలుపు, ఇంకోటి నలుపు. ఇది ఏదైనా పర్వాలేదు, మీరు ఈ గింజలు తెచ్చి మీరు ఇప్పుడు ఒక 1/2 kg గింజలు ఉంటే కనీసం ఒక 2 లీటర్ల పాలు తీసుకోవాలి. తీసుకుని దాన్ని బాగా మరిగించాలి, అంటే దాన్ని శుద్ధి చేయడం అనమాట. మరిగించి తర్వాత దాన్ని ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసుకుని ఆ పౌడర్ని ప్రతిరోజు మీరు సాయంత్రం మట్లు ఒక 5 grams పాలల్లో వేసుకుని తాగడం మూలంగా దీన్ని మనం చాలా వరకు నివారించుకోవచ్చు. అలాగే మనం పూర్వకాలంలో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా ఉసిరికాయ పచ్చడి అనేటువంటిది ఉండేది. ఆ ఉసిరి పచ్చడిని చాలా వరకు చాలామంది నల్ల పచ్చడి అని ఎక్కేస్తారు, ఎందుకంటే దాని బ్లాక్గా ఉండేది ఆ పచ్చడి. ఆ పచ్చడిని ప్రతిరోజు కూడా ఈ వచ్చిన వాళ్ళు కనీసం ఒక నిమ్మ పండినంత సైజు తీసుకోవాలి ప్రతిరోజు ఈ ఉసిరికాయ పచ్చడిని. తర్వాత అవకాడో ఫ్రూట్ జ్యూస్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దీన్ని మనం బటర్ ఫ్రూట్ అని కూడా అంటే ఇది కొంచెం కాస్ట్తో కూడుకున్నది, కానీ వచ్చిన వాళ్ళు అయితే తీసుకోవడం మూలంగా కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. తర్వాత శంఖపుష్పి, ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి సిరా కలర్లో ఉంటుంది, ఒకటి ఇంకొకటి వైట్ కలర్లో ఉంటుంది. ఈ శంఖపుష్పి అనేది మనం దీన్ని వేడి నీటిలో వేసుకుని ఒక గ్లాస్కి కనీసం ఒక 5-6 పుష్పాలు వేసుకోవాలి. ఈ శంఖపుష్పిని వేసుకుని మనం తాగడం మూలంగా కూడా చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇది వ్యాధి వచ్చిన తర్వాత కంటే కూడా రాకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సినటువంటి ఇది జాగ్రత్తలు ఏంటి అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు మనం వ్యాయామం అనేటువంటిది చేయాలి. తర్వాత యోగా, మెడిటేషన్, ప్రాణాయామం ఇటువంటివి మనం ప్రతిరోజు కంపల్సరీ చేయాలి. తర్వాత జీవనశైలి అనేటువంటిది ఒక సిస్టమేటిక్, దీంట్లో ప్రతిరోజు ఒక 7:30-8 గంటల లోపల మనం భోజనం అనేటువంటిది చేసేయాలి. అంతేగాని అర్ధరాత్రి ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. అలాగే స్ట్రెస్ అనేటువంటిది మన బాడీకి తగ్గించాలి. తర్వాత పండ్లు, ఆకుకూరలు, గింజలు ఎక్కువగా తినాలి. తర్వాత కెమికల్ రహిత పండ్లు, కూరగాయలు అనేటువంటివి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే మనం ధ్యానం అనేటువంటిది చేయడం వల్ల కూడా మన యొక్క ఒత్తిడిని మనం ఆ స్ట్రెస్ని బాగా తగ్గించుకోవచ్చు. అలాగే మర్మ థెరపీలో మనం మర్మాలను మనం ప్రతిరోజు చేసుకోవడం మూలంగా ఈ వ్యాధి రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఆ మర్మాలు ఏంటి అనేవి మనం ఇప్పుడు చూద్దాం. ఇందులో మర్మాలకే రాజు అయినటువంటి మొదటి మర్మం అధిపతి మర్మం.
శృంగాటికా మర్మం, హృదయ మర్మం, తల హృదయ మర్మం, స్తపనీ మర్మం, జాను మర్మం, మణిబంధ మర్మం. ఈ మర్మాలను మనం ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఒక్కొక్క మర్మానికి ఒక్కొక్క సెకండ్ చొప్పున 3 ఎనిమిదిలు 24 సార్లు ప్రతి మర్మం దగ్గర మనం ప్రెస్ చేసుకుంటూ ఉండాలి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. అలాగే మనం మంచి దగ్గరలో ఏదైనా మంచి మసాజ్ సెంటర్ ఉంటే మసాజ్ సెంటర్కి వెళ్ళి మసాజ్ చేయించుకోవడం ద్వారా కూడా మన యొక్క ఇమ్యూనిటీ లెవెల్ని పెంచవచ్చు. అలాగే టాక్సిన్స్ కూడా బయటకి అక్కడ మసాజ్ సెంటర్లో స్టీమ్ బాత్ అయ్యి ఉంటాయి కాబట్టి ఆ టాక్సిన్స్ కూడా రిలీజ్ అవుతాయి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.